ఎంత మంచోడైనా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. జస్ట్ ఇప్పుడు 5 అవుతుంది. మనకి షార్ట్ పీరియడ్ అచ్చుకొచ్చేటట్టున్నది. మనకి వర్క్ ముగించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. ఎందుకో మొన్న ఫుల్ డే సండే మొత్తం ఇది చేసిన, ఒక 2 పడ్డాయి. ఆ రెండిట్లో ఒక వీడియో రాలే. ఒక వీడియో చేసిన బ్రహ్మాండంగా ఒకటి పెడదు, 2 కిలోలు చిల్లర ఉన్నది. పడ్డ తర్వాత పోయి చూద్దుగా వీడియో ఆఫ్ అయిపోయింది. అది పడ్డది ఒక ఎత్తు అయితే వీడియో తీసుడు ఇంకా పెద్ద క్రిటికల్ అయిపోయింది. అది ఆ రోజు వీడియో అంతా ఆఫ్ అయిపోయింది, ఇక పట్టి కూడా వేస్ట్ అయిపోయింది. సరే, షార్ట్ పీరియడ్ కదా అని చెప్పి ఇప్పుడు వచ్చిన చూద్దాం. 1 అవర్లో పడ్డది, లేకపోతే లేదు, నష్టమే లేదు కదా, దగ్గరనే కదా. భారీ అంచనాలతో వచ్చిన ప్రతిసారి ఉత్తకథ అయింది. గిట్ల షార్ట్ పీరియడ్లో ఇట్లా వచ్చుడు 2 సార్లు సక్సెస్ అయినా. అట్లా దర్దాపు అట్లా ఎందుకు జరుగుద్ది అంటే, దర్దాపు చేపలు పడేది ఈవినింగ్ టైంలో. ఆ ఈవినింగ్ టైంలో 1 అవర్లో, ఆ 1 అవర్ టైంలో కరెక్ట్ టైం ఉంటుంది, గోల్డెన్ టైం అంటారు ఆ టైంని. 4 to 6 అది గోల్డెన్ టైం చేపలు పడడం కోసం. ఆ టైంలో మనం వచ్చినాం కాబట్టి ఆ టైంలో సక్సెస్ అయినా. దర్దాపు అట్లా అని చెప్పి ప్రతిసారి అట్లా సక్సెస్ అవుతామని కాదు, దర్దాపు అది కరెక్ట్ టైం. మీరు అనొచ్చు, వీడియో తీసుకొని రావడానికి ఒక కూర పెట్టుకోవచ్చు కదా సార్ అని. ఇగో జస్ట్ మనకి ఇప్పుడు ఒక 1 అవర్ గ్యాప్ దొరికింది. మనకు 1 అవర్ టైం కోసం ఎవరు తగ్గుంటారు మన కోసం. సో తప్పదు, ఒంటరి పోరాటం. ఇక ఒంటరి పోరాటంలో కొన్ని డీల్స్ ఉంటాయి, ఓవర్కమ్ చేయాలి. చిక్కం రెడీలో పెట్టుకోవాలి. స్పాట్లు అన్నప్పుడు మళ్ళీ %. ఏంటంటే లిక్విడ్ కంటే దెబ్బ కొడుతూనే ఉండాలి. అయితే అయిపోయింది, పోయింది మాట పిండి వేస్ట్ అయిపోయింది, అంతే కదా. సార్ తగితే అయిందా షికారి? వచ్చొక్క 5 నిమిషాలు. ఎంత లేట్ అయింది మరి? బయలుదే పోయి వస్తారికే స్కూల్ పోవాలి. ఎక్కడ? చంతాల పెళ్ళి. ఇదంతా పెళ్ళి హై స్కూల్లా? అయ్యో పక్క పిఎస్లా వచ్చి అటు పోయి స్విచ్ వచ్చినా బట్టే. మరి ఇట్లా రాకపోయినా కానీ నువ్వు అట్లా వచ్చినట్టు ఇట్లా ఈ ఆయుధాలు మనకి ఈడు ఉండవు. ఐదాలే అట్లా అంటావు. ఆ, అట్లా పోయి అక్కడ పెట్టుకొని ఇది చక్కగా ఇది షార్ట్ కట్ ఈజీ కానీ ఇవన్నీ మనకు సరంజామా ఇక్కడ ఉంటాయండి. ఆడ తోటలో పెట్టు, ఆయన కాడ పెట్టి ఏమన్నాడు కృష్ణ కాడ ఇది పెట్టవచ్చు. కానీ మళ్ళీ ఎప్పుడన్నా మనం అటు ఎటన్నా పోయినప్పుడు మనం అప్పుడు రిస్క్ అవుతుంది. మళ్ళీ వెళ్ళిపోతాం. రావాలనుకున్నారు బంధంకి వెళ్ళి రావాలనుకున్నప్పుడే పెట్టుకోవాలి. రావాలనుకున్నప్పుడు పెట్టుకోవాలి. ఓ టైం ఏంటంటే ఒక్కోసారి మన తోటకి వెళ్ళి అడిపోతే హరిపారాకి వెళ్ళి అటు గోవన్ మాత్రం పైకి పేమపారా సైడ్. ఇక అందుకనే సరే, ఇక కాకపోతే ఒక 5 నిమిషాలు లేట్ అయింది. పడేది సాయంత్రం టైంలో పడుతుంది. సాయంత్రం పడతా అంటే నాకు అయింది షికారి. ఇక్కడ పడ్డది. ఇది చేసినావా? ఇక్కడ పడ్డది. మొన్న పడ్డా ఏమన్నా 5 కిలో పడ్డాయి. ఓకే. ఈ కట్టెలు ఉన్నప్పుడు సాపొచ్చుడు కొద్దిగా కష్టం. ఏమని చేస్తుంటే ఎడిజేపు ఆ కట్టెలకే ఉరుకుతూ ఉంటుంది. ఆ కట్టెలు ఉరికినప్పుడు అటు చుట్టుకొని ఇటు చూసుకొని ఈజీగా కూడా విక్కోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక అది ఇక 50-50 ఛాన్సెస్ ఉంటా ఉంటాయి. అదృష్టం కొద్దిగా ఆధారపడి ఉంటుంది. అది కేజీ నరది పడిపోయింది. బడబడ అన్నది రవ్వ ఉన్నట్టుంది. రవ్వ కొద్దిగా మొలారింది. ఇక రవ్వులే పడతా అంటే వేరే రవ్వ కొద్దిగా గర్భలని పడుతుంది. రప్ప వచ్చింది, ఇళ్ళకి వచ్చింది ఈ కంపల. అదే పటపట అన్నది. మరే అయింది అనుకున్నావు షికారు. కానీ లక్కి మనకు ఎవడు ఇప్పుడు ఇంట్రెస్ట్లోకి ఇస్తలేడు. ఏమన్నా కొనేస్తారు అంటే ఆ బిజినెస్ చేస్తారు. ఎవడు తిరిగి ఇస్తాడు అన్న సక్రంగా. అది మాత్రం ఎంత మంచోడైనా ఇంట్లోకి వెళ్ళిపోతాడు.
నిమిషం చిక్క ఉంది. చిక్క పడ్డది. దాన్ని అట్లా అని కాదు, ఈ చిక్కని కిందికి ఉంటాయి. కిందికి వద్దామంటే ఇక చెత్త కంప కూసుకోపోతుంది. బ్యాలెన్స్ ఆగట్లే మళ్ళీ. బ్యాలెన్స్ పడ్డది వచ్చిన లెక్కలు ఏమో ఇక వచ్చినందుకు. ఆ రోజు నువ్వు అన్న రోజు ఆ రోజు 3 పడే. కొంతమంది మాదైతే కూడా చేపలు పడే తెలుసా. ఇది వాస్తవం, కరెక్ట్. దానికి కొంతమంది ఉంటారు. అయితే దాన్ని తొక్క తీరుతుంది, దాన్ని పడకపోతే. వచ్చినందుకు తక్కువ పీరియడ్లోనే చిక్కమల పడంగా ఊసిపోతుంది. ఓకే, మన కిస్మత్ మంచిగా ఉండాలి కానీ ఎప్పుడు వచ్చినా పడుతుంది ఒకటి. అగో సైడ్కు ఆడ కొట్టుకుంది అది. ఇక కొట్టుకున్న ప్లేస్లో దాదాపు ఏం చేస్తా అంటే ఎప్పుడు రవ్వులు ఎప్పుడు తిన్నా గుంపులకే తిరుగుతాయి. అగో కొట్టుకున్న ప్లేస్లనే ఇక చాలా ఆడేసినాయి. ఇక కొన్నిసార్లు పొద్దున్నారు కూర్చున్నాం అక్కడ పడి. ఇప్పుడు చూడు ఈ టైంలో టప్ప 2 పడే. ఇక అంతే. షికారి ఎప్పుడు పడుతుందో చెప్పలేము, ఎప్పుడు పడాయో చెప్పలేము. రవ్వు చెత్తలకు వచ్చిందంటే మనం సగం ఆశ వదులుకోవాల్సిందే. కష్టం వచ్చుడు. తక్కువ పీరియడ్లో సింపుల్ అండ్ స్వీట్.
ఎస్, రోజు ఒక డే మొత్తం కష్టపడ్డా పడని జస్ట్ 1 అవర్లా హ్యాపీ. జస్ట్ 2 kgs ఉంటే అంత ఏం తక్కువ ఉంటాయి 2 kgsకి. ఓకే రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంత కష్టపడి పట్టినప్పుడు ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ జస్ట్ 1 లైక్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.